ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ని కూడా నిలదీసి ఎక్కడ మీరు నోటిఫికేషన్లు వేశారు నాకు చూపించండి అని చెప్పేసి ప్రశ్నించినటువంటి నిరుద్యోగి మనతో పాటు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. చెప్పండి, ఈ బాకీ కార్డు అనే కొత్త అంశంతో ముందుకెళ్తున్నటువంటి మీరు ఏంటి బాకీ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ రావడానికి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్తో పాటు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు కూడా మొదటి సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితి. దానితో పాటు 2 లక్షల ఉద్యోగాలతో పాటు ఇది 2వ సంవత్సరం దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు బాకీ పడ్డది. అదే ప్రోగ్రాం ఇవాళ ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా అప్పిస్తే వాళ్ళు ఇవ్వకపోతే పంచాయతీ పెడతాం. అదే పంచాయతీ ఇలా అఖిలపక్ష వాళ్ళతో మీటింగ్ పెట్టినాం. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా పంచాయతీని తెంపండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ నిరుద్యోగులే ముఖ్య కారణం. ఈ నిరుద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి బస్ యాత్రలు చేసి ప్రతి గడప గడపకు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇలా అధికారం వచ్చింది, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, కానీ మాకు ఇప్పుడు ఒక్క నోటిఫికేషన్ లేదు, ఒక్క ఉద్యోగం రాలేదు. అపర మేధావులు అనుకునే కొంతమంది తెలంగాణలో ఆకునూరి మురళి కావచ్చు, కోదండరామ్ సార్ కావచ్చు, రియాజ్ గారు కావచ్చు, బల్మూరి వెంకట్ గారు కావచ్చు, ఎక్కడ పోయారు మీరందరూ? ఆ రోజు ప్రవళిక చనిపోయినప్పుడు ఏడ్చి బొబ్బలు పెట్టారు కదా. మరి ఇలా GO 29 వల్ల ఇలా ఎస్టీ, ఎస్సీ, బీసీ పిల్లలకు అన్యాయం జరుగుతుంది. మరి ఎక్కడున్నారు మీరందరూ? ఎందుకు మాట్లాడతలేరు? అంటే పెదవులు కదిలితే మీ పదవులు పోతాయని మీరు మౌనంగా ఉన్నారా? ఎందుకు మాట్లాడతలేరు? ఇలా ఇంత కష్టాలు వచ్చినాయి. ఇలా ఈ నిరుద్యోగులు ఎన్ని కష్టాలు వచ్చినాయి. నోటిఫికేషన్స్ లేవు, ఒకవైపు జీవోలతో బాధ, GO 29, GO 46, GO 108 ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల పిల్లలకు మెడకు ఉరితాడుగా మారినాయి. ఎందుకు మాట్లాడతారు దీని గురించి? ఎందుకు స్పందించట్లేరు? అదేవిధంగా మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఎక్కడ కూడా మా గురించి మాట్లాడరు. ఆయనకు కావాల్సిన రాజకీయం బీసీ. మరి బీసీ పిల్లలకు ఉద్యోగాలు వద్దా? బీసీ పిల్లలకు రాజకీయాలే కావాలా? మరి ఎందుకు మాట్లాడతలేరు? ఇలా బీసీ రిజర్వేషన్ గొప్పగా మాట్లాడుతారు, దానికి మేము సపోర్ట్ ఇస్తాం, మద్దతు ఇస్తాం. కానీ ఇలా బీసీ పిల్లలకు అన్యాయం అయిపోయారు. ఆ బీసీ పిల్లలకు మీరు న్యాయం చేయరా? ఎందుకు మాట్లాడతలేరు? ఇలా కోర్టు కేసులకు ప్రతి ఒక్కరి దగ్గర మేము రూపాయి అడుక్కొని సుప్రీంకోర్టుకి వెళ్తుంటే కనీసం హెల్ప్ చేయని వ్యక్తులు ఉంటుంటే మల్లన్న గారు. మరి కోట్ల డబ్బులు ఉన్నాయి, మరి ఆ ఆర్థిక సహాయం చేతనే ఉంది, మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వట్లేరు? మాకు కొంచెం సహాయం చేయండి అని చెప్పి అడిగితే నేను మాట్లాడను మీతో అని చెప్పారు. ఎందుకు? మరి మేము ఇచ్చిన ఉద్యోగం పీకి పడేయండి. మేము ఇచ్చిన ఉద్యోగమే కదా, మా ఎమ్మెల్సీ కదా, మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా, మరి ఎందుకు మాట్లాడతారు మా గురించి? కాబట్టి ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం మాకు కావాల్సిన 2 లక్షల ఉద్యోగాలు మాకు ఇస్తే మంచిది. లేకపోతే రేపు జరగబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మా ప్రతాపం ఏంటో చూపెడతాం వాళ్ళకి. అంటే ఒక విషయం చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అక్కడ జరిగినటువంటి బహిరంగ సభలో కూడా నిరుద్యోగులందరూ కూడా సమన్వయం పాటించండి, మీకు కొలువుల జాతర జరుగుతుంది, నిరుద్యోగులందరికీ కూడా శుభవార్తలు వింటారని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. మీరు ఎందుకు సమన్వయం పాటించలేకపోతున్నారు? అంటే ఇతర ప్రతిపక్ష పార్టీలు మిమ్మల్ని దగ్గరుండి ప్రోద్బలంతో ప్రోత్సహిస్తూ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేయండి అని మిమ్మల్ని ఎవరైనా వెనకుండి నడిపిస్తున్నారా? వెనక లేదు ముందు లేదన్న, వెనక లేదు ముందు లేదు. మాకు ఉన్నది ఒకటే ఎజెండా, నిరుద్యోగుల ఎజెండా. మాకు ఏ పార్టీతో కూడా సంబంధం లేదు. రాజకీయాలకు నిరుద్యోగులకు సంబంధం ఏందన్న నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఒక నిరుద్యోగి కడుపు ఖాళీ ఇలా బయటకు వచ్చి మాట్లాడుతుంది తప్ప, మీరు కనుక 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మీరు కూడా మాట్లాడచ్చు. అరే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం పిల్లలకు, బయట మాట్లాడే పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. కానీ మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా. ఎక్కడో శిల్పకళ వేదికలు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే అశోక్ నగర్ చౌరస్తాలో మీ అధినేత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చారు. అదే వేదిక మీద మీరు నియామపత్రాలు ఇవ్వండి. ఎందుకు ఇవ్వట్లేరు? భయం. ఈ నిరుద్యోగులు ఏం చేస్తారో అని భయం ఇలా రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఈ నిరుద్యోగులు తలుచుకుంటే ఏం చేస్తారనే భయం కూడా రేవంత్ రెడ్డి గారికి నిద్ర కూడా పడతలేదు. రేపు బైపోల్ ఎలక్షన్స్లో, స్థానిక సంస్థల్లో ఈ నిరుద్యోగులు ఏం చేస్తారన్న భయంతో కూడా ఎలక్షన్స్ పెట్టట్లేడు. ఎవరైతే మా ఇండిపెండెంట్ క్యాండిడేట్ లేపిస్తున్నారో వాళ్ళని కూడా తప్పులున్నాయని చెప్పేసి ఇలా ఈసీ కూడా అధికార పార్టీకి దాసోహంగా కొమ్ము కాస్తుంది. ఇలా మా బ్రదర్ మిత్రుడు ఇంకో ఆయన సల్మాన్ అనే ఒక వ్యక్తి బోరాబా నుంచి నామినేషన్ ఇస్తే అన్ని తప్పులున్నాయి, అన్ని రైట్ ఉన్నా కూడా తప్పులున్నాయని చెప్పేసి ఇవాళ ఆయన
నామినేషన్ రిజెక్ట్ చేసే పన్ను అంటే ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా ఎలక్షన్ కమిషన్లో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ దాదాపుగా 280 నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి. అదే నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దాదాపుగా 280 నామినేషన్లు వస్తున్నారని మీరే చెప్తున్నారు. అంటే ఇన్ని నామినేషన్లు రావడానికి గల కారణాలు ఏంది? ఏ సమస్యను కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన 2 నెలలు పరిష్కరించలేదు. మరి ఇంత వ్యతిరేకతనా? ఒక నామినేషన్ ఒక బైపోల్ వస్తే 2, 3, 10 మందో ఏడో గగనం. కానీ నా డబ్బులు పోయినా పర్లేదు, నేను ఒక నిరసన కార్యక్రమం ఈ గవర్నమెంట్ మీద చూపెడతా అని చెప్పేసి 280 మంది ఎలా నామినేషన్ వేశారంటే ఈ గవర్నమెంట్ మీద ఎంత అసహనం ఉంటేస్తారు ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆయన మాకు నవీన్ యాదవ్తో లేకపోతే కాంగ్రెస్ పార్టీతో మాకు ఏం ఇబ్బంది లేదు. మీరు వెనక 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేము బేషరతుగా మీకు మద్దతు ఇచ్చేవాళ్ళం. మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి మీ ఉద్యోగాలు కూడా కొట్టాలనుకుంటున్నాం. మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మీ ఉద్యోగాలు ఊడగొడతాం కంపల్సరీ. అది రేపు జరిగే ఎలక్షన్సా, స్థానిక సంస్థ ఎలక్షన్సా, అన్ని ఎలక్షన్స్లో కూడా మీ ఉద్యోగాలు ఊడగొట్టే ప్రయత్నం మేము కంపల్సరీ తీసుకుంటాం. అయితే జూబ్లీహిల్స్లో మీకు సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా నామినేషన్ వేశాము అని చెప్పేసి ఒక వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? వారు స్ఫూర్తిలో ఉంటారా ఉండరా? ఏంటి కార్యాచరణ ఏ విధంగా చేయబోతుంది? మా అభ్యర్థి అస్మా అనే అభ్యర్థి మా నిరుద్యోగ మిత్రురాలు, ఆమె వేసింది. ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుంది ఎల్లవేళ. ఎందుకంటే రేపు ప్రచారంలో ఏం సాధనలు మాకు పనికొస్తాయో అన్ని వ్యూహాలు రచనలు కూడా చేస్తున్నాం. బోరాబండ, యూసఫ్ నగర్, ఫిలిం నగర్, వెంగళరావు నగర్, ఇవన్నీ కూడా బస్తీ ఏరియాలో ఉన్న అన్ని నగరాల్లో కూడా అసలు పరిశుభ్రత ఉందా, ఆరోగ్యం ఉందా, అసలు స్కూల్ ఫీలు ఎందుకు పెంచుతున్నారు, అసలు ఈ పర్మిషన్స్ ఎట్లా ఇస్తున్నారు అని చెప్పేసి అన్నీ కూడా అవగాహన ఉంది. అక్కడ అన్ని అవగాహన తెలుసుకొని దాని గురించి ఒక వ్యూహరచన చేసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ఈ కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల దెబ్బ ఏంటో చూపెడతాము. ఒకవైపు అధికార పక్షం, మరోవైపు ప్రతిపక్షం పార్టీలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలు కాకుండా బీజేపీ కూడా ఉంది. ఈ 3 పార్టీలని నిరుద్యోగిగా ఉన్నటువంటి ఆస్మా మీరు ఏ విధంగా వారి వ్యూహాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం నిరుద్యోగులు. మాకు తెలుసు ఒక పార్టీని ఎట్లా గెలిపించాలి, దాని వెనకాల రచనలు ఏం చేయాలి, వ్యూహాలు ఏం చేయాలి మాకు తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు 2014 నుంచి 23 వరకు. అలాంటి పార్టీని కూడా మేము జాకీలు పెట్టి నేపినాం. కనీసం 18% ఉన్న కాంగ్రెస్ పార్టీని 41% తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించిన వ్యక్తులం ఈ నిరుద్యోగులం, ఈ నిరుద్యోగ సమాజం. కాబట్టి మాకు అన్నీ తెలుసు. ఈ కాంగ్రెస్ని ఎట్లా బొందబెట్టాలో తెలుసు, ప్రతిపక్షాలు ఎట్లా ఎదుర్కోవాలని తెలుసు, అన్నీ తెలుసు. మేము గెలిచేది మేము. కాంగ్రెస్ పార్టీకి మాకు మధ్య తగ్గ 4 ఫైట్ ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. మద్దతు ఇస్తే ప్రతిపక్ష పార్టీలు మాకు మద్దతు ఇవ్వండి, లేకపోతే లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉంది, అర్ధబలం కూడా వాళ్ళ దగ్గర ఉంది. బీఆర్ఎస్ పార్టీలో గతంలో మాగంటి గోపీనాథ్ వాళ్ళ సతీమణి సునీత కూడా ఉన్నారు, వారు కూడా పోటీలో ఉంటారు. వీళ్ళిద్దరు కూడా ఆర్థికంగా ఎంతో కొంత ఉన్నది. ఆస్మాకు ఆర్థిక బలం అనేది లేదు. ఎలా చూడొచ్చు మరి? దీనికి కావాల్సినటువంటి ఆర్థిక బలం ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మీకు ఎవరు సపోర్టు, వెనకుండి ఎవరు నడిపిస్తున్నారంటే ఏం చెప్తారు? ఒక మంచి పని చేయడానికి డబ్బులు అవసరం లేదు. ఒక మంచి పని చేయడానికి డబ్బులు అయితే అవసరం లేదు. మేము పోయి తిరుగుతాం అక్కడ, మా దగ్గర మా నిరుద్యోగులు ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం. మేము ఏం లేనప్పుడే కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. కాబట్టి మేము డబ్బులకు మాకు ఆశ లేదు, మాకు డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. మంచి మనసు, చేయాల్సిన పనులు మాకు తెలిసి ఉంటే మేము చందాలు భిక్షాటన చేసి జోలే పట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని ఓడిగొట్టే ప్రయత్నం, నిరుద్యోగులు గెలిచే ప్రయత్నం చేసుకుంటాము. ఏ మద్దతు, ఒకవేళ మద్దతు ఇవ్వాలనుకుంటే ప్రతిపక్ష పార్టీలు మాకు మద్దతు ఇవ్వండి. ఎందుకంటే మీ ప్రభుత్వం చూసాం, వీళ్ళ ప్రభుత్వం కూడా చూసాం. మేము ఇక నిజంగా మోసపోయాం, మేము బలిపశులుగా తయారైనాం. కాబట్టి మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రతిపక్షాలను మేమే కోరుకుంటున్నాము. భవిష్యత్ కార్యాచరణ నిరుద్యోగులు ఏ విధంగా ఉంటుంది? రాబోయే ఎలక్షన్స్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీని తర్వాత వ్యూహరచనలు చేసుకుని జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్లో మా క్యాండిడేట్లను కూడా నిలబెట్టి మా నిరుద్యోగుల సత్తా ఏంటో ఈ గవర్నమెంట్ తెలియజేస్తాము. మేము 2 బస్సులలో వచ్చాము స్వచ్ఛందంగా చందాలు వేసుకొని. అయితే మేము చెప్పాల్సింది ఏంటంటే, మిత్రుడు ఇంద్రనాయక్ కాంగ్రెస్ గెలవాలని కోసం ఊరూరు పల్లె గడప తిరిగారు. 2 బస్సులు వేసుకొని. అట్లా కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా మొబిలైజ్ చేసినాం. ఇలా మమ్మల్ని ఏమంటారు అంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఎవర్రా పెయిడ్ ఆర్టిస్టులు? నువ్వు పుటకో పార్టీ మారి పుటకూలు లాగా మారి ఇలా సీఎం అయ్యి మమ్మల్ని విద్యార్థులను అగమ్య గోచరం చేస్తారు. ముష్టి జీపీఓ 6,000 పోస్టులు వేయకుండా గ్రూప్ 1లో GO29 తెచ్చి యాక్చువల్గా GO20 60 పోస్టులు పెట్టి 600 పోస్టులు బేరం పెట్టారు. కాబట్టి గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా గ్రూప్ 1 ఎట్లా సుప్రీంకోర్టులోనే రద్దు అవుతుంది. ఈవెన్ పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో సుప్రీంకోర్టులో టీచర్ జాబ్లు 5 ఏళ్ళు చేసినా కూడా రద్దయింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, వినతులు చేసినాం, ధర్నాలు చేసినాం, ఇందిరా పార్క్ ధర్నాలు అయినాయి, ముట్టడిలు అయినాయి, ఆమరణ నిరాహార దీక్షలు అయిపోయినాయి. ఇక ఆఖరికి మేమే కాంటెస్ట్ చేసే అవకాశం ఉంది. అవసరమైతే మేము ఒక పార్టీ పెడతాం. మా ఇందిరానాయక్ ఆధ్వర్యంలో మళ్ళీ గడప పల్లె తిరుగుతాం. బస్సు యాత్రతోటే మేము గెలిపించినాం. బస్సు యాత్రతోటే మిమ్మల్ని బొంద పెడతాం, మిమ్మల్ని పాతాలోకి దొక్కుతాం. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జన్మలో రాకుండా
సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని వేధిస్తారు. ఊర్లలో ఉన్నా కూడా ఇక్కడ ఖర్చులు భరించలేక ఊర్లలోకి పోతే ఊర్లలో ఉండే డిస్ట్రిక్ట్ లైబ్రరీ, నల్గొండ లైబ్రరీలో ఎక్కడైనా ఇంటెలిజెన్స్ వాళ్ళు పొద్దున ఫోన్ చేసి మమ్మల్ని బెదిరిస్తారు. కాబట్టి గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మా నిరుద్యోగి పోటీ చేసి గెలుస్తుంది.